మా జీవన సార్థక్యం మాతృదేశ నిర్మాణం. తనువు మనసు ధనము శక్తి తల్లికే సమర్పణం. నా పేరు గోసాల శ్రీనివాస కళ్యాణ్. అసలు పేరు మా అక్క పేరు కళ్యాణి ఉంది కాబట్టి గోసాల శ్రీనివాసరావు చేశారు. అసలు నా పేరు గోసాల శ్రీనివాస కళ్యాణ్. అదృష్టం కొద్దీ రాజమండ్రిలో చదువుకోవడం ప్రారంభించాను. స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా కోనసీమ అమలాపురం పక్కన నేదునూరు. హై స్కూల్లో అంటే ప్రాథమిక పాఠశాల అయిపోయిన తర్వాత రాజమండ్రి విద్యాభ్యాసానికి వెళ్తే కన్నారావు విజయారావు అని ఇద్దరు ఉండేవారు. వారిద్దరూ నన్ను శాఖ తీసుకెళ్ళేవారు. తిలక్ సాయం ఇప్పటికీ నడుస్తుంది. అది చాలా ఇష్టమైనది ఏంటంటే సాంఘికి వెళ్దాం. అప్పుడు ఏకత్రీకరణ అనేవారు. బాగా ఇష్టం ఏంటంటే సంగమేశ శాస్త్రి గారు వస్తే వెళ్దాం. సంఘం తెలియలేదు, సంగమేశ శాస్త్రి గారే తెలిసిందే. సంఘానికి ఎందుకు వెళ్తున్నావు అంటే నాకేం తెలియదు, సంగమేశ శాస్త్రి గారు వస్తారు కాబట్టి. ఆయన ప్రభావం నా మీద పడే సంఘానికి ఎక్కువ వెళ్తూ ఉండేవాడిని. అలాగే అక్కడ కాలేజీ దాకా అయిపోయింది. డిగ్రీ ఎమర్జెన్సీ వచ్చింది. ఎమర్జెన్సీ అండర్ గ్రౌండ్లో పనిచేయాలనేది అమలాపురం కేంద్రంగా. నేను పనిచేసిన రోజులు నాకు పెద్ద శిక్షా వర్కే అది. రాత్రి వెళ్ళి పనిచేయాలి, అండర్ గ్రౌండ్ కదా. పొగలు మా నాన్నగారితో తను తిన్నాను. కాలేజీలో చదువుతున్నాను నేను, ఎస్కేబిఆర్ కాలేజీలో. ఘంటానాదం కార్యక్రమం చేశారు. 1 సంవత్సరం పూర్తయింది ఎమర్జెన్సీ పెట్టని. ఘంటానాదం కార్యక్రమం, గంటలు కావాలి. మాకు మిత్రుడు ఉండేవాడు, లంక అన్నపూర్ణ శర్మ అని. పెద్ద ఆయన, ఒరే మీకు స్కూల్స్ ఉన్నాయి, మాకు సొంత స్కూల్స్ ఉండేవి, గంటలు ఉంటాయి. మా నాన్నగారు దేవాదాయ ధర్మాదాయ శాఖ చైర్మన్, గుళ్ళన్నిటిలో గంటలు ఉంటాయి, ఇవి పట్టుకొచ్చారా అన్నారు. గుళ్ళో గంటలు, స్కూల్లో గంటలు, హై స్కూల్లో గంటలు కూడా పట్టుకెళ్ళిపోయారు. మా ఊళ్ళో ఒక అతను, మా మిత్రుడు అప్పుడే వచ్చారు, మా ఊరు కర్ణంగారు అబ్బాయి. ఏమిటో ఎక్కడికి వెళ్తాం అన్నారు. రా సైకిల్ కన్నా అమలాపురం తీసుకెళ్ళాను. అతనికి ఒక గంట ఇచ్చా. టైం చెప్తాం, ఆ టైంకి గంట వాయించాలి. ఆ గంట నిరంతరంగా వాయించాలన్నా. పాపం అతను వ్యాన్ ఎక్కేసాక కూడా గంట ఆపలేదు. పోలీసులు వ్యాన్ ఎక్కించేశారు. ఆ విధంగా ఘంటానాదం కార్యక్రమం అమలాపురంలో యనమండూరు అరెస్ట్ అయ్యారు. నేనేం చేశానంటే పార్కులో ఘంటానాదం కార్యక్రమం చేద్దామని పార్కులోకి వెళ్ళి గంటలు తీసుకుని, పోలీసులు పార్కులోకి వస్తారని బార్బుడ్ వైర్ కింద నుంచి దూరి బయటకు వచ్చి అక్కడ వాయించాను. పోలీసులు పార్కులోకి వచ్చారు, నన్ను పట్టుకోలేకపోయారు. అదొక పెద్ద అనుభవం, ఒక శిక్షా వర్గే. అది ఎమర్జెన్సీ అదే టైంలో కాలేజీలో చదువుతుంటే గోడల మీద రాత, పేపర్లు పంచడం అందే మాత్రం. గ్రామాలు వెళ్ళి మాట్లాడేవాళ్ళం. కోనసీమలు ప్రతి గ్రామం వెళ్ళి అందరినీ, విద్యార్థుల్ని, పెద్దవాళ్ళని కలిసి మాట్లాడేవాళ్ళం. అక్కడ మాకు ఫుల్ సెక్యూరిటీ. ఏంటంటే పోలీసులు ఎవరు వచ్చి పట్టుకెళ్ళడానికి వీలు లేదు, గ్రామాల్లో ఒప్పుకోరు. ఆర్గనైజ్డ్ విలేజ్ ఉండేవి అప్పుడు బాగా. ఆ తర్వాత ఎమర్జెన్సీ లిఫ్ట్ చేసిన తర్వాత, లిఫ్ట్ చేయకుండానే ఎన్నికల్లో పనిచేయడం కోసం అని చెప్పి స్వామి నాగేశ్వరరావు నన్ను కాకినాడ కేంద్రంగా పనిచేయడానికి రమ్మన్నారు. కాకినాడ కేంద్రంగా పనిచేస్తుంటే మా విష్ణుభట్ రామచంద్ర గారు ఇక్కడ ఉన్నారు, ఇందాక కనపడ్డారు. ఉన్నారు. వారికి అప్పచెప్పారు నన్ను. అదొక పెద్ద అనుభవం, అదొక శిక్షా వర్గం. మళ్ళీ పెద్ద అనుభవం. అనుభవాలన్నీ నిత్యం గుర్తు చేసుకుంటూ ఉంటాను నేను. అక్కడ ఎన్నికలు అయిపోయిన తర్వాత అప్పుడు ప్రాథమిక శిక్షా వర్గాలు చేశారు. ఎందుకంటే ఏప్రిల్ అయిపోయింది, సరసంఘచాలకి ప్రథమ వర్షం లేదు ఈ సంవత్సరం. ప్రాథమిక శిక్షా వర్గాలు చేసుకోండి జిల్లాల వారీగా అన్నారు. ప్రాథమిక శిక్షా వర్గాలు అయ్యేటప్పుడు ఆ తర్వాత నన్ను విశ్వంగ ప్రచారంగా
వచ్చేయాలి నువ్వు అని సంగమ శాస్త్రి గారు అడిగారు. ఆ విధంగా నేను అంతకుముందు ఎమర్జెన్సీలో రాజమండ్రి పనిచేశాను, కాకినాడ పనిచేశాను, పెద్దాపురం పనిచేశాను, పిఠాపురం వెళ్ళాను. ఆ తర్వాత పిఠాపురంలో కొంతకాలం ఉన్న తర్వాత శ్రీకాకుళం జిల్లా టెక్కలి వెళ్ళాను. టెక్కలి అంటే శ్రీకాకుళం జిల్లా ఒరిస్సాకు బోర్డర్. ఇది పాతపట్నం, టెక్కలి, సోంపేట, ఇచ్చాపురం, అది శ్రీకాకుళం ఒరిస్సాకు బోర్డర్. ఆ తర్వాత మా నాన్నగారు చిన్న కోరిక కోరారు. మా ఇంట్లో అందరూ లాయర్స్. మా నాన్నగారు తమ్ముడు లాయరు, మా అమ్మగారు తమ్ముడు లాయరు, మా అమ్మగారు తండ్రి లాయరు, మా మేనత్త గారు హస్బెండ్ లాయరు. మరి లా చదువుతాను నాకు ప్రామిస్ చేసావు, నువ్వు లా చదివి మళ్ళీ సంఘానికి వెళ్ళిపో అన్నారు నాన్నగారు. నిజమే, లా చదువుతాం ఇంటికి ప్రామిస్ చేశాను నేనని ఇంటికి వచ్చి లా చదవడానికి ఇచ్చాను. నేను ఇంటికి లా చదివిన తర్వాత అమ్మగారికి ఆరోగ్యం బాగోలేక ఉండిపోరా అన్నారు, ఉండిపోయాను. ఇది ఒక అది ఒక చాప్టర్ ఉన్నది. తర్వాత లాయర్గా స్థిరపడిన తర్వాత పెద్దలు పిలిచి కార్మిక రంగంలో పనిచేయాలి, భారతీయ మజ్దూర్ సంఘ్ బాధ్యత తీసుకోను అని భారతీయ మజ్దూర్ సంఘ్ బాధ్యత ఇచ్చారు. వివిధ క్షేత్రాల సమావేశం అవుతున్నప్పుడు సుదర్శన్జీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి. నేను లా చదివింది ఆంధ్రాలో కాదు, ఆంధ్ర యూనివర్సిటీలో లా చదువుదాం అనుకుని నేను ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ అంటే ఇష్టం, చాలా ఇష్టం నాకు. క్యాంపస్లో ఉండాలని ఆంధ్ర యూనివర్సిటీకి లాకి అప్లై చేశాను. మా నాన్నగారు ఏమనుకున్నారంటే వీడు మళ్ళీ ఇక్కడ ఏబీవీపీఎనో ఏదో ఆర్గనైజేషన్ యూనివర్సిటీ క్యాంపస్కి వెళ్తాడు, వీడు అక్కడ మళ్ళీ సంఘ పనే చేస్తాడు, చదువుకోడు, పరీక్షలు సమయానికి అవ్వు. ఆంధ్ర యూనివర్సిటీకి పేటెంట్ రైట్ అది. కాబట్టి మా నాన్నగారు కజిన్ బ్రదరు ఒరిస్సాలో ఉత్కళ యూనివర్సిటీలో హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ ఆయనకి ఫోన్ చేశారు, వీళ్ళని లా చదివిద్దాం అనుకుంటున్నాను, ఏం చేద్దామని. వాడిని నా దగ్గర పంపించాయన్నారు ఆయన. అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర అక్కడ ఒరిస్సాలో నేను లా చదివాను. చాలా రాజమండ్రి వెళ్ళడం ఎంత అదృష్టమో ఒరిస్సాలో లా చదవడం కూడా అంత అదృష్టమైంది నాకు. అప్పుడు భావురావుజీ పాల్దేకర్ ప్రాంత ప్రచారక, సుదర్శన్జీ అస్సాం, బెంగాల్, ఒరిస్సా క్షేత్రం చూసేవారు, తరచుగా ఒరిస్సా పర్యటనకు వచ్చేవారు. నాకున్న అనుభవం ఏంటంటే నన్ను చూసి ఆంధ్ర స్వయం సేవక్ అని చెప్పేసేవారు, ఎందుకంటే నన్ను ఎక్కరు. సెలవు తీసుకుంటారు. మీరు ఎక్కువ మాట్లాడేది, ఇంత మాట్లాడడం ఉంటే బాగుండేది. మాకు ఎన్వి గారు గుర్తొస్తున్నారు మిమ్మల్ని చూస్తే. ఆయన అందరిని తక్కువ మాట్లాడించుకోకండి చెప్పేవారు ఆయన. ఇది మాజీ ప్రచారకులు కాబట్టి మళ్ళీ కలవలేము. సంఘ నిత్య కార్యక్రమం అయితే మీరు చెప్పింది కరెక్ట్. మీరు అన్నీ చెప్పమని ఇందాక బోధఘాతం ఇచ్చారు, మళ్ళీ మీరు మొదలు పెట్టకండి. మళ్ళీ ఇటువంటి సమావేశానికి వస్తామో తెలియదు. ఒకవేళ ఇటువంటి సమావేశం పెట్టినప్పటికి నేను ఉంటానో లేదో తెలియదు. అర్థమైందా? అదిగో మళ్ళీ మీరు ఇదంతా నా భాగం, చెప్పడంలో భాగమే ఇది. దీనికి ఏ సబ్జెక్ట్ ఉండదు. అర్థమైందా? కాబట్టి అందరం సాయం దాకా ఉంటున్నాం కదా, ఇదే కార్యక్రమం ఉంటుంది, ఇంకేం ఉండదు అనుకుంటాను. ఇది ఇంకేం ఉండకూడదు, ప్రణాళికబద్ధంగా ఇంకేం ఉండకూడదు, కలుసుకుని ఒకళ్ళు మాట్లాడుకోవడం కదా. శంకలం పోసేస్తాం మనం, తీర్థం అవుతుందని. అంచేత పాపం ఆయన ప్రస్తావించి నా టైం పాడు చేశారు ఆయన. ఏం పర్లేదు, ఎప్పుడప్పుడు చెప్పాలి. 70 ఏళ్ళు నిండే నాకు, ఇప్పుడు చెప్పబోతే ఇంకెప్పటికి చెప్పలేము. అర్థమైందా? అంచేత నాకు ఒరిస్సాలో చదువుకోవడం వల్ల సుదర్శన్జీ, భావురావుజీ పాల్దేకర్జీ చాలా పెద్ద నిష్ఠాత్ములైన వారితో కలిసి పనిచేయడం జరిగింది. నన్ను చూసి ఆంధ్ర స్వయంసేవక్ ఎందుకు చెప్పేవారంటే నా నిక్కర్ చూసి. నా నిక్కర్ అంటే ఆంధ్ర నిక్కర్ అని పెద్ద ప్రత్యేకమైన పేరు. మనం మాట్లాడుతుంటే దక్షాలోకి వచ్చి మాట్లాడతాం, అక్కడ కాస్త అలవాటు తక్కువగా ఉండేది. సుదర్శి ప్రత్యేకంగా దక్ష నేర్పారు. సుదర్శన్జీ స్తభ అంటే ఎలా ఆగిపోవాలని నేర్పారు. అదొక పెద్ద అవకాశం వచ్చింది నాకు నిజంగా. అక్కడి నుంచి నేను ప్రాక్టీస్కి వచ్చిన తర్వాత స్వామయ్య గారు నన్ను మజ్దూర్ సంఘ్ పనిచేయమన్నప్పుడు, భారతీయ మజ్దూర్ సంఘ్ పనిచేస్తే వివిధ క్షేత్రాల్లో బయటకులో సుదర్శన్జీ ఒకటి అడిగారు,
నీ ప్రభావం భారతీయ మజ్దూర్ సంఘం మీద పడుతుందా, వారి ప్రభావం నీ మీద పడుతుందా అని అడిగారు. ఎంత చక్కగా అడిగారంటే చాలా గొప్ప విషయం చెప్పారు ఆయన. ఆ తర్వాత కర్షావ, మా తూర్పుగోదావరి జిల్లా కర్షావ సమితికి కార్యదర్శి నేను. 130 మంది కరసేవకులతోటి వాహిని ప్రముఖగా వెళ్ళాను. వారికి హిందీ రాదు, వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డాం, వాళ్ళు ఇబ్బంది పడ్డారు. అనుభవాలంటే ప్రతి ఉద్యమంలోనూ దిగవలసి వస్తుంది. ఉద్యమంలో దిగినప్పుడల్లా ప్రాక్టీస్ వెనక్కి వెళ్ళిపోతూ ఉండేది. మళ్ళీ యాక్టివ్ అయినంటే మళ్ళీ ప్రాక్టీస్ నా దగ్గరికి వస్తూ ఉండేది. ఇది నిరంతరం ఒక అనుభవం కాబట్టి ఈ అనుభవం చెప్పాలని ప్రయత్నం చేశాను. ఇప్పటికీ నిరంతరం అంటే ఇప్పుడు నిత్యం నా జీవనంలో ప్రధానమైన అంశం ఏంటంటే ఎంఎస్ గురూజీ రాసినటువంటి బంచ్ ఆఫ్ థాట్స్ నిత్యం చదువుతూ ఉంటాను. భారతీయ మజ్దూర్ సంఘంలో పనిచేయడం వల్ల టెంగడేజీ గారితో చాలా అనుబంధం పెరిగింది. వారు ఆంధ్ర పర్యటన వస్తున్నప్పుడు వారితో వెళ్ళేవాడిని, ట్రాన్స్లేషన్కి పిలిచేవారు. కాబట్టి ఇదంతా గొప్ప అనుభవం. ఈవేళ ఇక్కడ కలవడం కూడా అనుభవం. అందరి అనుభవాలు వినాలని. క్షమించండి, నాలో ఉన్న ఆవేశాన్ని చెప్పక తప్పలేదు. అంచేత ఫ్రీగా మాట్లాడదామని అనుకుని వచ్చాను. ఫ్రీగా మాట్లాడడానికి ప్రయత్నం చేశాను. నా అభిప్రాయం ఎప్పుడు ఖచ్చితంగా చెప్తూ ఉంటాను. అంటే ఫ్యూడలిస్టిక్ మైండ్కి నేను వ్యతిరేకం. చెప్తా, నిత్య ధ్యానంలో, నిత్య ధ్యాసలో, నిత్య నిరంతర ఆలోచనలో నూతన శక్తిని సముపార్జుకుంటూ, గతాన్ని గుర్తు చేసుకుంటూ, అనుభవాలకి ఒక కొత్త నిర్వచనం ఇచ్చుకుంటూ నేర్చుకునేదే సంఘ జీవనం.